షుగరు ఎవరికి వస్తుంది? ముందుగా ఈ టేబుల్ని చూడండి. ఏబీలకు అన్నీ మంచి అలవాట్లే, సిడీలకు అన్నీ చెడ్డ అలవాట్లే. ఏకి అన్నీ మంచి అలవాట్ల వలన ఏ వ్యాధి రాలేదు. బికి అన్నీ మంచి అలవాట్లే కానీ బికి షుగర్ వచ్చింది. అలాగే సికి అన్నీ చెడ్డ అలవాట్లే కానీ వ్యాధి రాలేదు. డికి అన్నీ చెడ్డ అలవాట్లు, షుగర్ వచ్చింది. మీ చుట్టూ ఉన్నవాళ్ళని గమనించండి. నేను చెప్పేది నిజమో కాదో మీకే తెలుస్తుంది. ఇది చాలా చిన్న విషయం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ లక్షణాలు ఏదో ఒకటి మీకు మ్యాచ్ చేసేస్తాడు. అంటే ఏదో ఒక లక్షణాన్ని మీకు అంటగడతాడు. ఏ లక్షణం దొరకకపోతే హెరిడిటరీ అంటే వంశ పారంపర్యం అని అంటాడు. లేదా ఇంకా సులువైన లక్షణం స్ట్రెస్ లేదా టెన్షన్ అని అంటాడు. వీటిని మనం దొరకబుచ్చుకోలేం. కాబట్టి నీతి ఏమంటే మీరు జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా షుగర్ రావచ్చు. కాబట్టి సంతోషంగా హాయిగా ఉండండి.